నూతన ఆంగ్లనామ సంవత్సర ప్రారంభకాల సమయంలో అష్టమి అమావాస్య తిథి ఎందున కన్యరాశి వారు ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రంలోని 4 పాదాలు, చిత్తా నక్షత్రంలోని 1, 2 పాదములు కలిపితే కన్యరాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి ఏకైక కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది. అవి ఏ అక్షరాలు సరే పరిశీలన చేద్దాం. టో, పా, పి, పు, ష, అణ, ఠ, పే, పో అక్షరాల వర్ధం కన్యరాశి జాతకులే. కన్యరాశి యొక్క అధిపతి కుజుడు. వీడికి కన్యరాశిలోనే కేతు సంచార స్థితి ఉండడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు. దూర, వాయు, జల ప్రయాణాలు, ఏదైనా ఒక కార్యక్రమాన్ని ఆచరింపజేసే కాల సమయంలో ప్రణాళిక రచించడంలో ఓపిక, పట్టుదల అవసరం. మీకు తెలిస్తేనే ఏదైనా చేయండి, తెలియలేదు కాలానికి వదిలేసేయండి. అన్నింటా తల దూర్చుకొని మీరు ముందుకు వెళ్ళినట్లయితే సమయం, ధనం వృధా అవ్వడమే కాకుండా రాబోయే కాలంలో అనారోగ్యమైన సమస్యలతో మీరు బాధపడే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. తస్మా జాగ్రత్త. తృతీయంలో బుధుడు మరియు శుక్ర సంచార స్థితి ఉండడం వలన తల్లిదండ్రులతో, అత్తామామలతో, అన్నదమ్ములతో, సమాజంలో ఉండబడిన వారితో ప్రేమతత్వంతో, ఆధ్యాత్మికమైన చింతనతో మీరు కలిగి ఉన్నట్లయితే రాబోయే కాలం అంతటా మీ యుగం ఏం చెప్పి గమనించగలగాలి. అర్ధాష్టమ రవి, అర్ధాష్టమ కుజ సంచార స్థితి కారణం వలన మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి అమావాస్య తిథుల ఎందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం, వృత్తులలో, ఉద్యోగాల్లో ఆవేశపరిత నిర్ణయాలకు ఇది సరైన సమయం కాదు. ఓపిక, సహనం, పట్టుదల వలన ఆరోగ్య చింతన కలిగి ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతారు అని చెప్పి గమనించాలి. 6వ స్థానంలో శనిచర స్వామి స్వక్షేత్రకంగా ఉండడం వలన స్థిరాస్తులు, చరాస్తుల విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ రుణ సమస్యలు పొంచి ఉన్నాయి. తస్మా జాగ్రత్త. 7వ స్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వలన ప్రేమికుల మధ్య, భార్యాభర్తల మధ్య ఆటంకాలను తొలగించుకొని జ్ఞానంగా ప్రవర్తించగలిగినట్లయితే మీకన్నా అదృష్టవంతుడు ఎవరు లేరు అని చెప్పి గమనించాలి. అష్టమంలో గురు సంచార స్థితి ఉండడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో స్వల్పమైనటువంటి ఆటంకాలు కనపడుతున్నాయి. కనుక ఇలాంటి కాల సమయంలో ఆటంకాలను అధిగమించే ప్రయత్నం చేయగలిగినట్లయితే రాబోయే కాలము చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి. వ్యవసాయ సోదరీమణులకు గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు ఆచరింపజేసేటువంటి వారికి, వృత్తులలో, ఉద్యోగాల్లో, చేతి వృత్తులు ఆచరింపజేసేటువంటి వారికి, హోటల్ వ్యాపారాలు, సకల కార్యక్రమాన్ని నడిపించేటువంటి వారందరికీ కూడా ఇది చాలా మంచి కాలం. కాకపోతే నిప్పుతో, నీటితో చాలా జాగ్రత్తగా ఉండి తీరాలి. కనుక ఈ ఆంగ్ల సంవత్సరం ప్రారంభ కాల సమయంలో మీ యొక్క కులదేవతల యొక్క పూజ, గృహంలో ఒక గుమ్మడికాయని తీసి పగలగొట్టడం, ఇంటికి కొత్త గుమ్మడికాయ కట్టుకోవడం, వీలైనంత వరకు రాఘవేంద్ర స్వామి దేవాలయంలో కానీ, సద్గురు సాయినాథుడికి కానీ, మీ తల్లిదండ్రులకు కానీ వారి పాదపూజ మీరు చేసినట్లయితే ఇదంతా మీకు మంచి కాలమే అని చెప్పి గమనించాలి. తులారాశి వారు నూతన ఆంగ్లనామ సంవత్సరంలో అష్టమి అమావాస్య తిథి యందు ఎలాంటి విధానాలు పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. తులారాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా చిత్తా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, స్వాతి నక్షత్రంలోని 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే తులారాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి ఏకైక కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది. అవి ఏ అక్షరాలు ఒకసారి పరిశీలన చేద్దాం. రా, రీ, శ్రీ, రు, రే, రో, తా, తి, తు, తే అక్షరాల వారందరూ కూడా తులారాశి జాతకులే. తులారాశి యొక్క అధిపతి శుక్రుడు. వీరికి ధనావాకు కుటుంబ స్థానంలో బుధ శుక్ర సంచార స్థితి ఉండడం వలన ధనపరమైనటువంటి యోగము, వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, నూతన పెట్టుబడుల్లో, బ్యాంక్ లోన్లు అందడము, గృహ భవన నిర్మాణ క్రయ విక్రయాల్లో అదృష్టవంతులు వీరి అని చెప్పడంలో ఏమాత్రము సందేహమే లేదు. తృతీయంలో రవి కుజ సంచార స్థితి ఉండడం వలన తల్లిదండ్రుల మాట, గురువుల మాట, వీరి క్షేమాన్ని గురించి ఎవరైతే ఆలోచన చేస్తున్నారో వారి సలహాలు తీసుకొని ఏమైనా మీరు ఫలించేసినట్లయితే మీకంతా మంచి కలుగుతుంది అని చెప్పి గమనించాలి. పంచమ స్థానంలో శనిచర స్వామివారు స్వక్షేత్రకంగా ఉండడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో అన్నింటా విజయం మీ సొంతం కాబోతుంది. అలాగనే తల్లిదండ్రుల నుంచి వచ్చేటువంటి ఆస్తులు కానీ, పిత్రాజీతం కానీ, ఉద్యోగం కానీ,
గవర్నమెంట్ పరమైనటువంటి ధనం మీకు వచ్చే అవకాశాలు చాలా అధికంగా ఉన్నాయి. 6వ స్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వలన దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు పుచ్చుకోవద్దు. రెండిటి వలన రాబోయే కాలంలో గడ్డు కాలమే చవి చూసే పరిస్థితి చాలా అధికంగా ఉంది. 7వ స్థానంలో గురు సంచార స్థితి ఉండడం వలన వివాహ ప్రయత్నాలు కలిసి రావడం, విదేశాలకు వెళ్ళాలనే అదృష్టం మీకు సొంతం పట్టడం, సభల యందు సమావేశాల యందు పాల్గొంటూ అద్భుతమైన జీవితానికి మీరే కేంద్ర బిందువు అవుతారు అని చెప్పి గమనించాలి. అలాగా వ్యయంలో కేతు సంచార స్థితి ఉండడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన, ఎవరో ఏదో అనుకుంటున్నారు, నా యొక్క ప్రతి జీవితంలో వాళ్ళు నన్ను క్వశ్చన్ మార్క్ చేస్తున్నారు అని చెప్పి అనుకుంటున్నారు. కనుక మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. అది మంచిది అనిపిస్తే స్వీకరించండి, చెడు అనిపించింది మౌనంగా ఉండండి. రాబోయే కాలంలో శత్రువులను పెంచుకోకుండా ఉండే ప్రయత్నం చేయండి. అలాగా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, గృహ భవన నిర్మాణ సేవారంగ కార్యక్రమాల్లో పనిచేసే వారందరికీ కూడా ఇది చాలా యోగదాయకం అని చెప్పి గమనించాలి. జనవరి కాలంలో కొద్దిపాటి శీతాకాలంగా ఉండడం వలన జలుబు సమస్యలు, ఆరోగ్య సమస్యలు వెంటాడే పరిస్థితి ఉంటుంది. సకాలంలో తిండి, సకాలంలో నిద్ర, తగు వ్యాయామం అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. అలాగా ఈ అష్టమి తినేందున, అమావాస్య తినేందున తులారాశి జాతకులు వీలైనంత వరకు ప్రతి సూర్యోదయంలో సూర్య నమస్కారం అవసరం. కళవు వెంకటనాయక అన్నట్లుగా వెంకటేశ్వర స్వామికి తులసి మాలను సమర్పించడం, కాళభైరవ స్వామి వారికి కూష్మాణంలో దీపాన్ని పెట్టినట్లయితే ఐశ్వర్యానికి, ఆనందానికి స్వాగతం పలుకుతూ శత్రువులను నిరోధించే పరిస్థితి అధికంగా ఉంటుందని చెప్పి గమనించాలి.